వెల్కమ్ టు విజన్ 5 టీవీ. సినిమా రిలీజులకు అతిపెద్ద సీజన్స్ అంటే సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లే. ఎందుకంటే ఈ సమయంలో తమ సినిమా రిలీజ్ కావాలని స్టార్ హీరోలంతా గట్టిగానే ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అయితే ఏకంగా 4 భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలబడ్డాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజస్ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ చిత్రాలు సంక్రాంతి సీజన్కు కలకలలాడించాయి. అయితే సమ్మర్ సీజన్ మాత్రం ఈసారి ఎలాంటి సందడి లేకుండానే ముగిసిపోయింది. దీనికి ప్రధాన కారణం సార్వత్రిక ఎన్నికలే. పోలింగ్ అండ్ రిజల్ట్స్ హడావుడిలో సినిమాలను జనాలు పట్టించుకోరేమో అనే భయంతో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. మరికొన్ని అయితే ఐపీఎల్ సీజన్కు వెనక్కి వెళ్ళిపోయాయి. దీంతో చిన్న సినిమాలతోనే సమ్మర్ ముగిసిపోయింది. కానీ ఈ ఏడాది రాబోయే 7 నెలల మామూలు హడావుడి లేదు. 7 నెలల్లో 7 భారీ చిత్రాలు ఆడియన్స్ను పలకరించబోతున్నాయి. కల్కి, ఇండియన్ 2, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ముందుగా ఆడియన్స్ను పలకరించబోతుంది. ఇప్పటికే ప్రమోషన్తో బిజీగా ఉన్న మూవీ టీం ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నాగాశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పటాని వంటి స్టార్ కాస్టింగ్ సినిమాల్లో ఉంది. ఇక కల్కి తర్వాత శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్ 2 చిత్రం రిలీజ్ కాబోతుంది. జూలై 12న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. కమల్ హాసన్ ఆల్ టైమ్ చిత్రం అయిన భారతీయుడి సినిమాకి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆగస్టులో పుష్ప 2 మేనియా మొదలు కాబోతుంది. ఆగస్టు 15న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ నమ్మకాలు ఉన్నాయి. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఆడియన్స్ కి మంచి కిక్కు ఇచ్చిందంటూ రెడీ అవుతుంది. పుష్ప 2 తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రాబోతుంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్గా చూపిస్తున్నారు. దేవరా, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు. ఇక అక్టోబర్ 10న దసరా కానుకగా దేవరా పార్ట్ 1 రిలీజ్ కాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్, కోల్టార్ శివ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ పోషించారు. దేవరా తర్వాత నవంబర్లో గేమ్ చేంజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అన్ని కుదిరితే నవంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాదికి ఘనంగా మూసేందుకు మరోసారి పవర్ స్టార్ రాబోతున్నారు. డిసెంబర్లో హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించవలసి ఉంది. ఇక ఈ ఏడాది రాబోయే 7 నెలల్లో 7 భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.